నమస్తే ప్రైమ్ 3 న్యూస్ ఛానల్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను 7382273833 వాట్సాప్ చేయండి చాలు. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. విశాఖ రైల్వే జోన్ కోసం వైసీపీ పోరాటం చేసిందని అంబేద్కర్ జయంతి రోజున దీక్ష కూర్చుంటే 3 రోజుల తర్వాత భగ్నం చేసి కేసు నమోదు చేశారని మాజీ మంత్రి గుడివాడ పేర్కొన్నారు. శనివారం మద్దిలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5,500 కోట్ల రూపాయలు పెట్టి మచిలీపట్నం పోర్టు నిర్మాణం మొదలుపెట్టాం. దాదాపు 40-50% పనులు పూర్తి చేశాం. కనీసం మచిలీపట్నం పోర్ట్ నుంచి విజయవాడకి ఒక ఎక్స్ప్రెస్ వేని, ఒక రోడ్ని నిర్మించాలని చెప్పి ఒక ఆలోచన పడిందా మీకు? దానికి కనీసం 1000 కోట్లు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తారా మీరు? లేదా ఆ రోజు మా హయాంలో భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలని చెప్పి ఆ రోజు పూనుకొని 2023 మే 3వ తారీఖున ఆ రోజు మేము శంకుస్థాపన చేసి ఈ రోజు మరో 2-3 నెలల్లో కమర్షియల్ ఆపరేషన్స్ కి రెడీ అవుతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కి విశాఖపట్నం నుంచి భోగాపురం కనెక్ట్ చేస్తూ ఒక కోస్టల్ కారిడార్ ని వైజాగ్ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఆ రోజు గడ్కరీ గారిని తీసుకుని వచ్చి దాదాపు 5,000 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోడ్ నిర్మించాలని చెప్పి శాంక్షన్ తీసుకుని వచ్చి డిపిఆర్ని తయారు చేయించి అన్ని చేస్తే కొన్ని దాన్ని ఏం చేసావు, దాన్ని సముద్రంలో కలిపేశావు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే దారేది అని చెప్పి ప్రజలకు క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి. అంటే మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయి అమరావతిలోనే పెడతారా? మీరు ఖర్చు చేసేటువంటి ప్రతి రూపాయి ఆ సిఆర్డిఏ రీజియన్ కోర్ క్యాపిటల్లోనే పెడతారా? ఆ రోజు ప్రతి ఒక్కరు అడగలేదు, రైల్వే జోన్ అడగలేదు. పోలవరం సంబంధించి 45 మీటర్ల కాంటూరు, 45 మీటర్లు ఎత్తు ఉండాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు 41 మీటర్లకే మేము కుదిస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినా సరే దద్దమ్మల్లా మీరు మాట్లాడకుండా ఉన్నారంటే మీ చేతకానితనానికి ఇది పరాకాష్ట అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని పథకాలు, సరే మీరు ఇచ్చినటువంటి హామీలు ఎలాగా నిలబెట్టుకోలేదు, ఎలాగా నెరవేర్చరు, అది అందరికీ తెలుసు. నువ్వు తెచ్చినటువంటి డబ్బంతా కూడా ఒక దగ్గరే పోస్తే రేపు అమరావతి అనేటువంటిది ఒక గోస్ట్ క్యాపిటల్ గా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి ఉదాహరణలు ప్రపంచంలో అనేకమైనటువంటి ఉన్నాయి. గతంలో సింగపూర్, మలేషియా అనేటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారు, అదే మలేషియాలో కోలాలంపూర్ క్యాపిటల్. ఇలా కాదు, చంద్రబాబు నాయుడు గారు లాగే ఒక తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి నాకు కోలాలంపూర్ వద్దు, పుత్రజయ అని చెప్పి కొత్త క్యాపిటల్ కడతానని చెప్పి ఆడికి వెళ్ళి కట్టాడు. ఇప్పుడు గోస్ట్ క్యాపిటల్, దయ్యాలు తిరుగుతున్నాయి అక్కడ. అంటే రాత్రి అయితే మనిషి కూడా ఉండడు అక్కడ. రేపు అమరావతి అనేటువంటిది కూడా ఆ పరిస్థితి వస్తుంది అనేటువంటి భయం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉంది. అభివృద్ధి ఉన్నటువంటి నగరాలను వదిలేసి, అభివృద్ధి చేయాల్సినటువంటి నగరాలను వదిలేసి, అభివృద్ధి చెందాల్సినటువంటి నగరాలు, అవకాశాలు ఉన్నటువంటి నగరాలను వదిలేసి కేవలం నీ రియల్ ఎస్టేట్ కోసం మీరు అమరావతిని పట్టుకొని ఊరేగుతూ ఉన్నారే. ఈరోజు దానికి ఎంత ఖర్చు అవుతుందంటే 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి మీ అంచనాలే చెప్తున్నాయే. పోనీ 7 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఎంత ఖర్చు పెట్టారంటే అంతా కలిపి 5,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. మరి 2 లక్షల కోట్లకు కావాలంటే 200 సంవత్సరాలు పడుతుందా? అంటే మీరు 200 సంవత్సరాల పాటు మేము నిర్మాణం చేస్తూనే ఉంటాం, అప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతిని చూస్తూ అలాగా ఉండిపోవాల్సిందే, మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మీ అభిప్రాయం చెప్పండి. సో ఇటువంటి ఇష్యూస్ మీద అనేక సందర్భాల్లో పోరాటం చేస్తూ వచ్చాం. సో నిన్న న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని డెఫినెట్ గా అపీల్ చేస్తాం.
ప్రజల పక్షాన, ప్రాంతం పక్షాన, ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసినటువంటి పోరాటంలో ఉన్నటువంటి వ్యవస్థలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మాలాంటి వారి మీద ఉంది కాబట్టి తప్పకుండా దాన్ని గౌరవిస్తూ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. కానీ ఇటువంటి వాటికి బెదిరిపోయో భయపడో ప్రజా పోరాటాన్ని వదిలేస్తాం అనుకుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తాలూకా అమాయకత్వం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మేము అధికారంలో ఉండగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది జనవరి మాసంలో. చేసినప్పటి నుంచి మేము 2024 మేము అధికారంలో దిగిపోయినంత వరకు అనేక పోరాటాలు జరిగినాయి, పాదయాత్రలు జరిగినాయి, దీక్షలు జరిగినాయి, మార్పులు జరిగినాయి, రాస్తారోకలు జరిగినాయి. కేవలం ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం ఏ ఒక్కరి మీదన్నా ఆ 3 సంవత్సరాల్లో ఒక్క కేసన్నా పెట్టామో ఒక్కసారి అడగండి. ఏ ఒక్క కార్మికుడి మీదైనా, ఏ ఒక్క ఉద్యమకారుడి మీదైనా, ఏ ఒక్క రాజకీయ పార్టీ మీదైనా, ఎవరి మీదన్నా ఒక్క కేసన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెట్టామో చెప్పానండి. అది మా పార్టీ, మా ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధి ఆ రోజు. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ ప్రాంతం కోసం 32 మంది ప్రాణాలు బలిగొని సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో ప్రభుత్వంగా మనం కూడా భాగస్వామ్యం కావాలి. కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దాంట్లో మన పాత్ర కూడా ఉండాలి అని చెప్పి ఆ రోజు మా ప్రభుత్వం ఆలోచన చేసింది. ఆ పోరాటంలో భాగస్వాములయ్యాం. ఆ రోజు నేను చేసినటువంటి దీక్ష కూడా రాష్ట్రం కోసమే, ఈ ప్రాంతం కోసమే, ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి హామీ కోసమే. ఈ ప్రాంతంలో